హలో యూజర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో ఇప్పటి వరకు మనం ఇండియన్ సొసైటీలో భాగంగా మనం 2 మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాం, 2 మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక ముఖ్యమైనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి 3rd మాడ్యూల్లోకి మనం అడుగు పెట్టాం. సో మన సిలబస్ని మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పాను మీకు, సిలబస్ని 3 టాపిక్స్గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ బేసిక్ సమాజం అంటే ఏంటి, తర్వాత సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అంటే కులం ఉందనుకోండి కులతత్వం, మతం అంటే మతత్వం, తర్వాత స్త్రీలు ఉన్నారంటే మన మహిళల గురించి చూసాం ఫస్ట్ చాప్టర్లో. మహిళల మీద ఉన్నటువంటి హింస, చైల్డ్ మీద హింస, ఇటువంటి విషయాలన్నీ మనం చూసాం. ప్రాంతీయతత్వం కానీ ఇటువంటివన్నీ సెకండ్ చాప్టర్లో చూసాం. సో అది కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ సమాజాన్ని బాగు చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి పాలసీస్ ఏర్పాటు చేసుకుంది, అలానే ఎటువంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసింది అనేది మొత్తం మనం ఈ 3rd చాప్టర్లో చూస్తాం. సో ఇందులో భాగంగా మనం మొట్టమొదటిగా చూసే చాప్టర్ ఏది అంటే మనం వెల్ఫేర్ స్కీమ్స్ అంటే పబ్లిక్ పాలసీస్. చూడండి, పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. సో ఫస్ట్ చాప్టర్ మనం పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది చూస్తాం. అసలు పబ్లిక్ పాలసీ అంటే ఏంటి, వెల్ఫేర్ స్కీమ్ అంటే ఏంటి, ఎందుకు ఏర్పాటు చేయాలి అనేది మనం చూస్తాం ఈ మాడ్యూల్లో. నెక్స్ట్ సెకండ్ చాప్టర్గా ఎస్సీలకు సంబంధించినటువంటి కేంద్రం ఎటువంటి పాలసీస్ తీసుకుంది, ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏర్పాటు చేసింది అనేది సెకండ్ చాప్టర్గా చూస్తాం. నెక్స్ట్ 3rd చాప్టర్ ఎస్టీలకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏంటి అనేది మనం చూస్తాం. నెక్స్ట్ అంటే భారతదేశం కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా, అలానే పథకాలు ఏమైనా ఉన్నాయా, 1 by 1 చూసుకుంటూ వస్తాం వీళ్ళకి సంబంధించినవి. నెక్స్ట్ బీసీలు లేదా ఓబీసీలు లేదా వెనకబడిన వర్గాలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏవైతే వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ తర్వాత మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలకు సంబంధించి ముఖ్యమైన స్కీమ్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అలానే స్టేట్ గవర్నమెంట్ రన్ చేసిన స్కీమ్స్ ఏంటి. తర్వాత బాలలు, వీళ్ళకి సంబంధించిన సెంట్రల్ స్టేట్ రన్ చేస్తున్న స్కీమ్స్ ఏంటి. నెక్స్ట్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి సెంట్రల్ స్టేట్ రన్ చేస్తున్న స్కీమ్స్ ఏంటి అనేది కూడా మనం ఈ మాడ్యూల్లోనే చూస్తాం. ఓకే, నెక్స్ట్ ముస్లిం మైనారిటీలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, వీళ్ళ స్థితిగతులన్నీ గమనించి వీరి దృష్ట్యా గవర్నమెంట్ తీసుకున్న వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఇదే లెసన్లో లాస్ట్లో మనం చూసేది ఏంటంటే ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్, అలానే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అలానే తెలంగాణ గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం ఇది చివరి లెసన్లో చూస్తాం. సో ఈ 9 లెసన్స్ అనేది కంప్లీట్ అయిపోతే మీకు సిలబస్ అనేది అయిపోతుంది పూర్తిగా. దాని తర్వాత మనం ఎంసీక్యూస్ సంబంధించిన వీడియో సిరీస్ అనేది చేద్దాం. సో ఈ లెసన్ మీరు ఈ వీడియో చూసేయడానికి మీరు మ్యాక్సిమం ఫస్ట్ మాడ్యూల్లో మొత్తం సెకండ్ మాడ్యూల్ ప్రాంతీయతత్వం వరకు కవర్ అయ్యేలా చూసుకోండి. ఓకే, ఈ వీడియో మీరు పూర్తిగా కంప్లీట్ చేసుకునే టయానికి నేను రిలీజ్ చేసేది ఎప్పుడైనా కానీ మీరు చూసే టయానికి కంప్లీట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ చాప్టర్ని కనుక మనం చూసినట్లయితే ఈ చాప్టర్లో మెయిన్గా మనం అసలు పబ్లిక్ పాలసీ అంటే ఏంటి అనేది చూస్తాం. సో పబ్లిక్ పాలసీ అంటే బేసిక్గా సామాజిక విధానం అంటాం మన తెలుగులో, సామాజిక విధానం. ఓకే, భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం అని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. మరి ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో భారతదేశం యొక్క ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, అలానే భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్క ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్క క్యాడర్ ఏదైతే ఉంటుందో ఏ అంశాన్ని కూడా విస్మరించకూడదు అనే ఉద్దేశంతో ఈ పాలసీస్ అనేవి గవర్నమెంట్స్ అనేవి ఏర్పాటు చేస్తాయి. ఓకే, అసలు బేసిక్గా పాలసీస్ ఏర్పాటు చేసేది ఎందుకంటే చూడండి, మనకి గమనించినట్లయితే మనం ఇంతకుముందు లెసన్లో యువకుల గురించి మాట్లాడుకున్నాం. యువకుల గురించి మాట్లాడుకుంటే జాతీయ యువజన విధానం అనేది చూసాం, అంటే నేషనల్ యూత్ పాలసీ అనేది చూసాం. ఇప్పుడు 2014లో నేషనల్ యూత్ పాలసీ లేటెస్ట్గా ఏర్పడింది. అదే ఏపీలో చూసుకుంటే 2017లో నేషనల్ యూత్ పాలసీ అనేది ఏర్పడింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఓకే,
పాలసీలు ఎందుకు ఏర్పరుస్తారు అంటే బేసిక్గా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కలుపుకొని పోవడానికి. ఓకే, వర్గం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు యువజన విధానం ఏదైతే ఉంటుందో, ఈ యువజన విధానం అనేది ఏదైతే ఉంటుందో, ఈ యువకులు అందరూ కలిసి ఇలా ఉండాలి, ఇన్ని సంవత్సరాల్లో వీరి లక్ష్యాన్ని సాధించాలి, ఓకే, ఈ వెనకబడిన వాళ్ళని కూడా కలుపుకొని మనం ఇలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న విధానాలతోనే ఈ పాలసీలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే, ఈ పాలసీ ఏర్పాటులో ఎవరెవరు ఉంటారు అంటే లెజిస్లేటర్స్ ఉంటారు, అలానే సిఈఓలు ఉంటారు. అంటే నీతి ఆయోగ్ ఉందనుకోండి, నీతి ఆయోగ్కి సంబంధించిన సిఈఓలు ఉంటారు. అలానే మంత్రివర్గం ఉంటుంది, సో వీళ్ళందరూ కలిసి పాలసీ అనేది ఏర్పాటు చేస్తారు. సో మరికొన్ని విషయాల్లో పాలసీ అనేది ఎలా ఏర్పాటు చేస్తారయ్యా అంటే జనాలు, అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వానికి బేసిక్గా ఎవరు అంటే ప్రజలే అని మనం చెప్పాలి. సో ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ పాలసీ చేయాలనుకుంటున్నాం, మీ అభిప్రాయాలు దాని మీద చెప్పండి అని చెప్పి వారి యొక్క అభిప్రాయాలను బేస్ చేసుకుని కూడా పాలసీలు అనేవి చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనం చూసుకుంటే 2020లో చేసినటువంటి జాతీయ విద్యా హక్కు చట్టం ఏదైతే ఉంటుందో, ఈ జాతీయ విద్యా విధానం 2020లో చేసింది ఏదైతే ఉందో, దీనికి ప్రజల యొక్క సలహాలు, అభిప్రాయాలు తీసుకోవడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకొని ఈ పాలసీలు అనేవి ఏర్పాటు చేస్తారు. సో పాలసీలు మనం చూసుకుంటే సపోజ్ డిఫెన్స్ ఉందనుకోండి, దీనికి సంబంధించిన డిఫెన్స్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది దేశానికి. అలానే విదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ విదేశాలకు సంబంధించి ఫారెన్ పాలసీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇట్లా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పాలసీ అనేది ఉంటుంది. ఆ పాలసీని బట్టే వాళ్ళ కార్యాచరణ అనేది బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇన్ని సంవత్సరాల పాటు ఈ టార్గెట్ని మనం అచీవ్ అవ్వాలి, ఈ గోల్ని మనం రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ పాలసీస్ అనేవి తయారు చేస్తూ ఉంటారండి. ఓకే, ఈ పాలసీస్ అనేవి ఏర్పరచడం వల్ల ఒక క్లియర్ కట్ ఇదనేది ఉంటుంది, వ్యూ అనేది ఉంటుంది. అలానే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి ఒక పాలసీ ఏర్పాటు చేస్తే ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో విధానాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఓకేనండి, ఇప్పుడు ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా ఏర్పరుస్తారు అంటే ప్రజల యొక్క ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి ఈ అవసరాలు తీరాలంటే ఒక గోల్ అనేది సెట్ చేసుకుని ఆ గోల్ని సెట్ చేసుకుని టార్గెట్ రీచ్ అవ్వడానికి ఈ సామాజిక విధానాలు అనేవి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సామాజిక విధానాలు అనేవి మనం చూద్దాం. వీటిని మీకు మెటీరియల్లో కూడా అందించడం అనేది జరిగింది, ఒకసారి మీరు గమనించగలరు. అలానే ఇక్కడ మీకు కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తున్నా చూడండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నటువంటి జాతీయ యువజన విధానం, ఓకే, ఈ జాతీయ యువజన విధానాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఫస్ట్ అంటే 1988లో ఏర్పాటు చేసామండి. ఈ 1988లో ఏర్పాటు చేసిన జాతీయ యువజన విధానాన్ని 2003లో ఒకసారి, 2014లో ఒకసారి దీనికి అప్డేట్ ఇవ్వడం లేదా అమెండ్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ యువజన విధానం అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే యూత్ వింగ్ ఏదైతే ఉంటుందో ఈ యువజన కింద ఇది పనిచేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండోది జాతీయ విద్యా విధానం, ఎడ్యుకేషన్ పాలసీ. లేటెస్ట్గా ఎప్పుడు చేశారండి? 2020వ సంవత్సరంలో చేశారు. ఇది ఏ శాఖ కింద పనిచేస్తుందంటే విద్యాశాఖ కింద పనిచేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు మనం చదువుకున్న లెసన్స్ జాతీయ బాలల విధానం. ఈ జాతీయ బాలల విధానం ఏదైతే ఉంటుందో ఈ బాలల విధానం ప్రకారం 2013వ సంవత్సరంలో ఈ బాలల విధానాన్ని ఏర్పాటు చేశారు. మనం ఇంతకుముందు లెసన్లో కూడా చూసాం, మహిళా శిశు సంక్షేమ శాఖ కింద దీన్ని అమలు చేయడం జరుగుతుంది అని చెప్పి. నెక్స్ట్ జాతీయ గిరిజన విధానం అంటే ట్రైబల్ పాలసీస్. దీన్ని 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ట్రైబల్ మినిస్ట్రీ కింద ఇది ఏర్పడుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రీడలకు సంబంధించింది, అలానే ఆరోగ్యానికి సంబంధించింది. ఓకే, క్రీడలకు సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, ఐటీ శాఖ. ఓకే, ఇటువంటివన్నీ కూడా మనకి నేషనల్ పాలసీస్ కిందకే వస్తాయి. సో వీటన్నిటినీ మీకు ఆల్రెడీ మెటీరియల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, ఒకసారి అక్కడ చెక్ చేయండి.
మనకి వీటిల్లో బాగా మనల్ని ఎక్కువగా స్ట్రెస్ చేసి అడిగిన క్వశ్చన్ ఏంటంటే జాతీయ విపత్తు నిర్వహణ విధానం. ఇది మనల్ని బాగా ఇంపార్టెంట్. ఇది జాగ్రఫీ పరంగా కూడా. జాతీయ విపత్తు నిర్వహణ విధానం. ఈ జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని జాగ్రఫీ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మల్టిపుల్ టైమ్స్ అడిగారు. దీన్ని 2009 సంవత్సరంలో ఏర్పాటు చేశారండి. ఇది ఎవరి ఆధీనంలో ఉంటుంది, ఇది కూడా క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇది హోమ్ మినిస్టర్ అంటే గృహ మంత్రిత్వ శాఖ ఆధీనంలో, హోమ్ మినిస్టర్ ఆధీనంలో, మినిస్టీరియల్ ఆధీనంలో ఈ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అనే విధానం అనేది తయారవుతుందని చెప్పి మనం చేసుకోవచ్చు. ఓకే, చాలా ఎగ్జామ్లో అడిగిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ఇది మనకి పబ్లిక్ పాలసీస్ అంటే సామాజిక విధానాలు, పబ్లిక్ పాలసీస్ అంటాము. ఈ పబ్లిక్ పాలసీస్ గురించి ఇది. నెక్స్ట్ మనం చూసినట్టయితే పబ్లిక్ పాలసీస్ గురించి చూసాం. మరి ప్రతి ఒక్క వ్యక్తిని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. సంక్షేమ పథకాలు. ఓకే, బేసిక్గా సంక్షేమ పథకాలు అనేవి సమాజంలో ఎవరైతే వెనుకబాటులో ఉన్నారో ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, తర్వాత మనం ఇంతకుముందు లెసన్లో మాట్లాడుకున్నట్టు కులపరంగా, మతపరంగా ఎవరైతే వివక్షను ఎదుర్కొంటున్నారో వారి మనోభావాల్ని సరిచేసే విధంగా, వారి ఆర్థిక విధానాన్ని సరిచేసే విధంగా, వారిని సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాల్లో వాళ్ళని సరిచేసే విధంగా చేయబడేవే ఈ సంక్షేమ పథకాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి అంటే సమాజంలో వెనుకబాటుతనాన్ని సరిచేయటానికే ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. అలానే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారి యొక్క ఆర్థిక అవసరాలను తీర్చడానికి కూడా ఈ సంక్షేమ పథకాలు పెట్టాలి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది ఎవరు అంటే యుఎన్ఓ వాళ్ళు. ఓకే, సంక్షేమ పథకాలు ఉండాలి అని చెప్పి ఈ యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి వాళ్ళు చెప్పడం అనేది జరిగిందని మనం చెప్పొచ్చండి. అలానే భారతదేశానికి చెందినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఈవిడ సంక్షేమ పథకాలని 2 రకాలుగా, అంటే ప్రజలకు చేసే సేవలు ఏవైతే ఉన్నాయో వీటిని 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఒకటి సంక్షేమ సేవలు, రెండోది వచ్చేసరికి ప్రజాసేవలు. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ 2 రకాల సేవలు సరిపోతాయని చెప్పింది ఎవరు అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. సో సంక్షేమ సేవల కిందకి ఏమొస్తాయంటే వెనుకబడతనానికి గురైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు, తర్వాత బీసీలు, తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే, వీళ్ళందరికీ ఆర్థికంగా అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ సంక్షేమ పథకాలు అనేవి ఉపయోగపడతాయని చెప్పాలి. అలానే ప్రజాసేవలు బేసిక్గా ప్రజలకి సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన సేవలు అంటే ఏ రకంగా మనం మాట్లాడుకోవాలి? అవి చూడండి, ఒకటి ఉచిత విద్య అనేది అందించాలి. రెండోది ఉచిత వైద్యం అనేది అందిస్తే అది ఉపయోగపడుతుంది. అలానే వారికి సంబంధించి ఆవాసం లేదా నివాసం ఏదైతే ఉంటుందో ఇది ఏర్పరచుకునే స్థాయి అనేది వాళ్ళకి కల్పించాలి. సో ఇవన్నీ చేస్తే ప్రజాసేవలు, సంక్షేమ సేవలు అనేది చేస్తే సమాజం అనేది సరిగ్గా సమానత్వంగా వెళ్ళిపోతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికల్ని ప్రవేశపెట్టడం జరిగింది. పంచవర్ష ప్రణాళికలు అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్లాన్ అనేది వేసుకొని ఈ 5 years ప్లాన్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులు నిర్మిద్దాం, అలానే వీళ్ళకి ఇంత కేటాయిద్దాం అని చెప్పి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ పంచవర్ష ప్రణాళిక స్థానంలో వచ్చిన సంస్థ నీతి ఆయోగ్. ఓకే, ఇంతకుముందు 5 సంవత్సరాలకు ఒకసారి ప్లాన్ వేస్తే వీళ్ళు ఒక మీటింగ్ అనేది పెట్టుకొని ప్రతి సంవత్సరం వీళ్ళు సంక్షేమం గురించి, దేశం గురించి ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది.
అసలు భారత ప్రభుత్వం సంక్షేమం గురించి ఎలా ఆలోచిస్తుందంటే మనం చూసినట్లయితే రాజ్యాంగపరంగా సంక్షేమ చర్యలు అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఇలా రాజ్యాంగపరంగా చూసుకున్నట్టయితే ఆర్టికల్ 14 కానీ చట్టం ముందు అందరూ సమానులే, తర్వాత ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం, ఎవరి మీద వివక్ష చూపించరాదు, ఇటువంటి అంశాలు. అలానే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగపరంగా వెనకబాటు గురైన వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్స్, తర్వాత మహిళలకి సంబంధించిన రిజర్వేషన్స్, ఇవన్నీ రాజ్యాంగపరంగా కల్పించడం అనేది జరిగింది. నెక్స్ట్ పంచవర్ష ప్రణాళికల ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ 5 yearsకి ఒకసారి, ఇప్పటివరకు ఎన్ని పంచవర్ష ప్రణాళికలు జరిగినాయి అంటే స్వతంత్ర భారతదేశంలో 12 పంచవర్ష ప్రణాళికలు జరిగిన తర్వాత నీతి ఆయోగ్ అనేది ఏర్పడటం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి, అమల్లోకి రావడం అనేది జరిగింది. ఓకే, ఈ పంచవర్ష ప్రణాళికల ద్వారా కూడా సంక్షేమాన్ని చేయడం అనేది జరుగుతుంది. సో మొట్టమొదటిగా 1952లో మొట్టమొదటి భారత సంక్షేమ పథకం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జాతీయ అభివృద్ధి సంబంధించి సంక్షేమ పథకం అనేది ఏర్పాటు చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని ప్రత్యేక శాసనాల ద్వారా కూడా భారత ప్రభుత్వం ఈ సంక్షేమాన్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలానే కొన్ని కమిషన్లు అంటే జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఉమెన్ వెల్ఫేర్ కమిషన్, ఓకే, ఇటువంటివన్నీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ సంక్షేమ పథకాలు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కూడా సమాజంలో ఉన్న అసమానతలను పూర్తిగా తగ్గించేసి ఎవరు అయితే ఆర్థికంగా సామాజికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కొంచెం పుషప్ ఇచ్చి వాళ్ళని కరెక్ట్గా తీసుకురావాలి అంటమే ఈ సంక్షేమ పథకాల యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, ఎవరైతే వెనకబాటుతనంలో మగ్గిపోతున్నారో, ఓకే, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి కొంచెం అప్లిప్మెంట్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయడమే ఈ సంక్షేమ పథకాల ఉద్దేశం. కానీ నవ్వే డేస్ సంక్షేమ పథకాలు అనేవి ఎలా మారుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఓకే, రాజకీయ పార్టీలు వారి యొక్క స్వలాభం కోసం సంక్షేమ పథకాలని ఎలా మార్చుకుంటున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ఓకే, యాజ్ ఏ గ్రూప్ 2 ఆస్పిరెంట్గా పార్టీస్ అనేవి పక్కన పడేసుకుంటే ఈ సంక్షేమ పథకాల యొక్క తీరు ఎలా మారుతుందో మీరు గమనించుకోవాలి. ఓకే, అయితే ఈ సంక్షేమ పథకాల గురించి మనం ప్రతి టాపిక్లో మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఎవరి గురించి ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టారు అని చెప్పి మనం 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఓకే, అయితే ఈ సంక్షేమ పథకాలు గురించి ప్రత్యేక శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా కొన్ని మంత్రిత్వ శాఖలను కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఆ మంత్రిత్వ శాఖలు మనం చూసుకున్నట్లయితే 1958వ సంవత్సరంలో కేంద్ర సామాజిక సంక్షేమ సంస్థని 1958వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీన్నే 1998లో కేంద్ర సామాజిక అలానే న్యాయ సాధికార సంస్థగా దీన్ని మార్చడం అనేది జరిగింది. సాధికార మంత్రిత్వ శాఖగా దీన్ని మార్చడం అనేది జరిగింది. కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖగా దీన్ని మార్చడం అనేది జరిగింది. భారత ప్రభుత్వం 1999వ సంవత్సరంలో గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ట్రైబల్ మినిస్ట్రీ, గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ 2006వ సంవత్సరంలో మహిళా శిశు సంక్షేమ శాఖను కూడా ఏర్పాటు చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖని ఏర్పాటు చేసింది. సో ఇన్ని రకాలుగా భారత ప్రభుత్వం సమాజంలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, వెనకబాటుతనానికి గురయ్యారో వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళని సాధారణ స్థితికి తీసుకొని రావాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలన్నీ పథకాలుగా నిర్దేశించుకొని ఈ రకంగా ఇన్ని మంత్రిత్వ శాఖలని ఏర్పాటు చేసుకోవడం, సంక్షేమ పథకాలని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ పథకాల్లో కొన్ని పూర్తిగా కేంద్రం భరించే పథకాలు కొన్ని ఉంటాయి, కొన్ని కేంద్రం అలానే రాష్ట్రం భాగస్వామ్యంలో నడిపే పథకాలు కొన్ని ఉంటాయి, కొన్ని పూర్తిగా
రాష్ట్రం భరించే పథకాలు కొన్ని ఉంటాయి. ఓకే, ఇన్ని రకాలుగా పథకాలను మనం డివైడ్ చేసుకోవచ్చు. ఈ చివరి లెసన్లో మనం కేంద్ర సంక్షేమ పథకాలు, రాష్ట్ర సంక్షేమ పథకాలు, ఏపీటీఎస్కి సంబంధించిన సంక్షేమ పథకాలు మొత్తం చూద్దాం. ఓకే, అయితే ఇది బేసిక్గా సంక్షేమ పథకాలు అనేవి ఎందుకు పెట్టారు అనేది మనం ఇక్కడ చూసాం. ఓకే, ఎవరైతే వెనకబాటుతనంలో ఉన్నారో వాళ్ళని పుషప్ ఇవ్వడానికి, ఆర్థికంగా సామాజికంగా వెనకబాటుతనంలో ఉన్నారో వాళ్ళని సరైన స్థానంలోకి తీసుకుని రావడానికే ఈ సంక్షేమ పథకాలు అనేవి పెట్టడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ లెసన్ అయినటువంటి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సంక్షేమ పథకాలు, వారికి సంబంధించిన కమిషన్లు ఎప్పుడు ఏర్పడినాయి అనేవి నెక్స్ట్ లెసన్లో చూస్తాం. ఇప్పటికీ మీరు కనుక టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.